జగ్గారెడ్డి అంతా మీ ఇష్టమేనా? మీరు పోటీ చేయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకునేది మీరు కాదు. జగ్గారెడ్డి పోటీపై తుది నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకుంటారు అన్నారు. సీఎం మాటల్లో ఆంతర్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎంత పెద్ద అవమానం. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నిర్మల సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారన్నారు. అయితే జగ్గారెడ్డి పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పోటీ చేయాలా వద్దా అన్నది జగ్గారెడ్డి నిర్ణయం తీసుకోలేరన్నారు. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడంది నేను కానీ మా మహేష్ గౌడ్ కానీ మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. జగ్గారెడ్డి ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేయాలన్నది రాహుల్ గాంధీ నిర్ణయిస్తారన్నారు ముఖ్యమంత్రి. నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు, అది రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. జగ్గన్న గెలుచుంటే ఇవాళ ముఖ్యమైన పాత్రలో ప్రభుత్వంలో ఉండేటోడు. మీ దురదృష్టం అది. సంగారెడ్డిలో తన భార్య నిర్మలతో పోటీ చేయించి తాను సిద్దిపేటలో పోటీ చేయాలని జగ్గారెడ్డి భావిస్తున్నారు. అయితే అధిష్టానం ఇద్దరికి టికెట్ ఇస్తుందా లేక జగ్గారెడ్డికే కేటాయిస్తుందా అన్న చర్చ మొదలైంది.